వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అద్దెమైక్లాగా మారారు నాగమల్లేశ్వరం అనేది కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు పెట్టే పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల గారికి సంబంధించి ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ నుంచి? అంటే ప్యాకేజ్ ఇస్తారు, మీకు పేటీఎం లాగా మారారు అనేది కొంత ట్రోల్ చేస్తారు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏదన్నా అంటే సడన్గా మీరు వీడియో వచ్చేస్తుంటారు. ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ నుంచి? సార్ ఎంత తీసుకుంటాము ఏంటి అనేది అంటే వీళ్ళంతా ప్యాకేజీ స్టార్స్ శ్యామలా గారు కానీ మిమ్మల్ని కానీ ఇప్పుడు రాయపాటి అరుణ వీళ్ళందరూ కూడా చెప్తారు. కొత్తగా వచ్చారు టీడీపీకి సీత అని చెప్పి యాసభాషగా మాట్లాడుతూ వచ్చిందమ్మా వయ్యాడి అని చెప్పి కొత్త ఒక వింత పాత ఒక వృత అని చెప్తారు. ఏం చెప్తారు వీళ్ళ గురించి? నిజంగా మీరు వైసీపీ పార్టీ ప్యాకేజ్ తీసుకున్నారా? ప్యాకేజ్ అనేది ఎందుకు ఇస్తారు సార్? నిజంగా చెప్పాలి అని అంటే మేబీ వాళ్ళకి అక్కడ ప్యాకేజీలు ఇస్తున్నారేమో, ఇప్పుడు రాయపాటి అరుణకు కానీ లేకపోతే సీతకు కానీ వీళ్ళకి ఇస్తున్నారేమో. కానీ మాకైతే మేము స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానంతో మనం పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం ఈ రాష్ట్రంలో ఎవరైనా మొట్టమొదటి వీడియో చేశారంటే అది నేనే అండి. దానికి ఆ టైంలో ఎవరు మనీ ఇస్తారు, ఎవరు పేమెంట్లు చేస్తారు సార్? అది స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన మనసులో నుంచి వచ్చినటువంటి అభిమానం మాత్రమే. దానికి ఇలా వెలకడతారు పేటిఎం లేకపోతే ఇంకోటి అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే నా వీడియోస్ అదే నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను సార్, చెక్ చేయండి ఎంత పడిందో, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఎవరు ఎందుకు ఇస్తారు సార్, ఏ పేమెంట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? చాలా మంది మాట్లాడుతుంటారు. కూటమి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కానీ సోషల్ మీడియా కానీ ఒక పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి అయితే ఎవరు సాహసం చేయలేదు. ఆ టైంలో కూడా మల్లేశ్వరి పోస్టులు పెట్టారు. అది నేను నిస్వార్థంగా చేసిందే సార్, నా అభిమానం, నా ట్రూ కన్సర్న్ అది. అంతే తప్పితే అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసో తెలీదు ఒక మూలన ఒక మల్లీశ్వరి అనే అమ్మాయి ఈ వీడియోలు చేస్తుందన్న విషయం కూడా ఆ టైంకి తెలిసి ఉండకపోవచ్చు మేబీ. నిజంగా మీరు అన్నట్టుగానే ఈ 8 నెలలు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నా వీడియోస్కి. అలాగే కొన్ని వేల బూతులు కామెంట్లు కూడా నా వీడియో కింద ఉన్నాయి. సో ఇవన్నీ భరించుకొని ఎందుకు చేశాను అని అంటే ఆయన నిజంగానే పేదల పక్షాన నిల్చున్నటువంటి ఒక లీడరు. నేను అట్రాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది. అది ఆ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు పేదవాళ్ళకి ఏముంటుంది సార్, మహా అయితే చదివిస్తే వాళ్ళకి చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్లారు. ఆ కన్సర్న్ నాకు నచ్చింది. అంటే ఇదే విద్యా వ్యవస్థని జగన్ మామ కంత్రి మామ విద్యా వ్యవస్థని నాశనం చేశాడు అనేది లోకేష్ చెప్తారు. మీరేమో విద్యార్థుల్ని పేద విద్యార్థులను ఐక్యరాజ్య సమితి స్థాయికి తీసుకెళ్ళారనేది మీరు చెప్తారు. అదే అంటారు సార్. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న గవర్నమెంట్ స్కూల్ ని విజిట్ చేశారు. ఇది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది ఎప్పుడు వచ్చింది, ఈ ట్యాబ్లు ఎప్పుడు వచ్చాయి, ఈ బోర్డు ఎప్పుడు వచ్చింది, ఈ బల్లలు ఎప్పుడు వచ్చాయి అని వాళ్ళు అడుగుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎవరి గవర్నమెంట్ అంటే వాళ్ళ మనుషులే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో సార్ అనగానే హవక్ అయిపోయారు వాళ్ళు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కింద కూర్చొని మీరు వీడియోలు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే తెలిసేది. ఇవాళ టేబుల్స్ మీద మీరు కూర్చొని ఒక స్క్రీన్ ప్రెజెన్స్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధి విధానాలు చూస్తున్నారు అని అంటే లోకేష్ గారు ఏ విధంగా అంటారండి? లోకేష్ గారు చేశారు, ఏం చేశారంటే సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధానాల్ని ఒక జీవో వేసి మరి తీయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇంత మంచిగా చేశారా ప్రభుత్వాన్ని అని వాళ్ళకి ఆశ్చర్యం వేసి మాట్లాడుతున్న మాటలే తప్ప జనాలకి మంచి చేయాలనే ఆలోచన దృక్పథం అయితే లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి పెద్దపేట వేసిన పార్టీ టీడీపీ పార్టీ అంటారు. మీరు దళితులకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటి నుంచి వచ్చింది కదా, ఎవరన్నా పుట్టాలనుకుంటారా దళితుల్లో అని చెప్పినటువంటి వ్యక్తే కదా. మీకెందుకురా నా కొడకల్లారా రాజకీయాలు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేరా? చంద్రబాబు నాయుడు గారు వైఫ్ మాట్లాడినటువంటి మాటలు, ఒక దళితుని ఎన్ని బూతులు మాట్లాడిందండి. అవన్నీ వాళ్ళకి దళితుల్ని దగ్గరకు కాదు కదా, వాళ్ళ ఊసు కూడా తెచ్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అంటే కుటుంబ ప్రభుత్వంలో దాదాపు హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళకి ఇచ్చారు కదా. ఇస్తారు. అది ఎవరికి ఇచ్చారు? ఒక మాదిగ అనే సామాజిక వర్గాన్ని మాత్రమే వాళ్ళు అంటి పెట్టుకొని ఉంటారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీరు గమనించండి. 70 లక్షలు 80 లక్షల మంది మేము రాష్ట్రంలో ఉంటే మీకు ఆ మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి మాటలే కమ్మగా ఉంటాయి. ఆయన్ని ఆలింగనం చేస్తారు, ఆయన హద్దుకుంటారు, ఆయన చెప్తే డిఎస్సీలు ఆపుతారు, ఆయన మాట్లాడితే ఏదైనా స్పందిస్తారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటికి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈడ 70-80 లక్షల మంది మాలలకి మీరు ఇవ్వలేకపోతున్నారు.
అక్కడంతా మాదిగలకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో ఏముంటుందండి? వర్గీకరణపై వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి మేడం? సార్, వర్గీకరణ అనేది అసలు రాష్ట్రాల చేతుల్లో ఉండేటువంటి సమస్య కాదండి. అంటే సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల్లో పరిధిలో చేసుకోవచ్చు అనేది అదే అంటున్నాను సార్. 341 ఆర్టికల్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే, ఇంటలెక్చువల్ అయినా ఎవరైనా సరే, అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, రాష్ట్రాలకే వర్గీకరణ చేసే అర్హత ఉందా లేదా, అది సుప్రీంకోర్టు పరిధిలో మొన్న ఇచ్చినటువంటిది కూడా పార్లమెంటులో చేయాల్సినటువంటి విషయాన్ని రాష్ట్రాలు మీ ఇష్టం వచ్చినట్టు విభజిస్తాము, మేము డిస్టిక్ వైజులుగా విభజిస్తాము అని అంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. ఆ పని చేస్తాము అని అంటే మా సంఘం అంతా రెడీగా ఉంటాం, దళితులు అందరం ఊరుకునే ప్రసక్తి అయితే ఏం లేదు. మమ్మల్ని విడదీసి పరిపాలించి రాజ్యాధికారానికి దూరం చేయాలనుకుంటే మీరు రాజ్యాధికారానికి దూరం అయిపోతారని తెలుసుకోవాల్సింది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు జాతీయ పార్టీని వదిలేసేసి రాష్ట్ర ప్రాంతీయ పార్టీ గల కారణం ఏంటి? అదే సార్ చెప్పాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు గమనిస్తే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు, ఎన్ని పోర్ట్లు కట్టారు. ఇవన్నీ గమనిస్తే నాకని పర్సనల్గా ఏమనిపించిందంటే, పాపం ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం రాలేదు. ఏమీ చేయకుండానే అబద్ధాలు ఆడేసి నిందలేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలోకి వీళ్ళు వచ్చారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో సమ్వేర్ వెనకబడి ఉండడం మూలన ఆయన ఓడిపోవడం. చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓట్లేదు అంటారు? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు, బట్టలు నొక్కారు, ప్రతి ఇంటికి సంక్షేమం అందించని చెప్పి అన్నారు, మెడికల్ కాలేజ్ మీరు చెప్తున్నారు. ప్రజలు ఎందుకు ఆదరించలేదు, ప్రజలు ఎందుకు ఓట్లేదు, తిరస్కరించారు? 151 నుంచి 11 పడిపోయింది. సార్, ఇక్కడ బేసికల్గా ఒక పాయింట్ ఏంటనంటే, వీళ్ళు చెప్పినటువంటి హామీలు కళ్ళబొల్లి హామీలు, సూపర్ సిక్స్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఇది నా పర్సనల్ ఫీలింగ్, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ఇవన్నీ నేను ఇచ్చే పథకాలు ఎవరు తీయడానికి లేదు, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి అని ఒక మాట అన్నారు. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఇస్తానన్నారు, ఇంతకన్నా బెటర్గా వీళ్ళు ఇస్తానన్నారు, ఇస్తారు కదా డెఫినెట్గా అని అనుకున్నారు. అదే సామెత అన్నట్టుగా మంచిగా బిర్యానీ బాయ్ లేకపోతే ఇది బాయ్ అన్నట్టు మంచిగా పెడుతున్న మనిషిని ఇంటింటికి కాళ్ళ దగ్గరికి పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ పక్కన పెట్టేసుకున్నారు. ఇవాళ జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. మీరు రియాలిటీలో కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి, వెళ్ళి తీసుకెళ్ళండి. ఎన్ని పెన్షన్స్ తీసేశారు, ఎంతమంది దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారు, ఏ పథకాలు ఇవ్వకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని ఎవరు సార్ ప్రమోషన్ చేసుకుంది? వాళ్ళు కదా. ఇవాళ మమ్మల్ని అంటారేంటి మేము ప్రమోషన్ చేస్తున్నామని? మీరు చెప్పింది మేము తిరిగి అడుగుతుంటే